హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 7వ భాగాన్ని వినేద్దాం. రావణ్ చేస్తున్న పనులేంటో అర్థం కాక పిచ్చి పట్టినట్టు అవుతుంది కౌశిక్కి. అయినా సరే తన రిసెప్షన్ ఏర్పాట్ల కోసం వాళ్ళ రిసార్ట్ అందంగా ముస్తాబు చేసే పనిలో పడతాడు. కేవలం 2 డేస్ మాత్రమే ఉంది కాబట్టి రిసెప్షన్ కోసం తనకు డ్రెస్ డిజైన్ చేయడానికి ఒక డిజైనర్ను కూడా ఇంటికి పంపిస్తాడు. సీత నాకు ఇప్పుడు అవసరం లేదని ఎంత చెప్తున్నా వినకుండా తన పని తాను చేసుకుంటూ తన కొలతలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మూర్ఖత్వం ఈ మనిషిలోనే ఉంది అనుకున్నాను, కానీ ఇతను పంపించే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంది అని ఇప్పుడే తెలుస్తుంది. ఏంటో ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. రాజభోగాలు ఉన్నాయి కానీ అనుభవించే అర్హత నాకు లేదు. పొద్దున లేచి హడావిడిగా పనులు చేసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో సరదాగా మాట్లాడి వాళ్ళు అందిస్తున్న ప్రేమను చూసి మురిసిపోయే నాలాంటి అమ్మాయిని తీసుకుని వచ్చి ఇలాంటి జైల్లో బంధించడం ఎంత మాత్రం నచ్చడం లేదు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది తను. అప్పుడే వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి పరుగు పరుగున పైకి వస్తుంది. ఏమైందక్క అంత ఆయాసపడుతున్నావు, అందులోనూ పరిగెడుతూ వస్తున్నావు, ఏం జరిగింది అంటూ ఆతృతగా అలాగే టెన్షన్తో అడుగుతూ ఉంటుంది. అమ్మ కింద పెద్దమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారమ్మా, అందుకే పరిగెడుతూ ఇక్కడికి వచ్చాను. అవునా అంటూ తను కూడా పరిగెడుతూ కిందికి వస్తుంది. ఆవిడ్ని అప్పటికే బెడ్ మీదకి చేర్చుంటారు. ఆవిడ బీపీ చెక్ చేస్తుంది. అందులో బీపీ డౌన్గా కనిపిస్తుంది. ఇక అలాగే మెడిసిన్ తీసి ఆవిడ్ని కాస్త కదిపి టాబ్లెట్లు వేస్తుంది. ఏమైంది అంటూ రజని ఆతృతగా అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య, అమ్మమ్మ గారికి బీపీ డౌన్ అయింది, అందుకే అలా కళ్ళు తిరిగి పడిపోయారు. ఉండండి, ఆవిడ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తాను అంటూ షుగర్ కూడా చెక్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ కూడా హైగా కనిపిస్తాయి. అలాగే షుగర్ కోసం ఇన్సులిన్ వాడుతున్నారు కాబట్టి ఇన్సులిన్ తీసుకుని వచ్చి వేస్తుంది. ఏమైంది అత్తయ్య, ఎందుకు ఆవిడ అంతలా ఆలోచిస్తున్నారు? ఈ వయసులో టెన్షన్స్కి ఎంత దూరంగా ఉంటే అమ్మమ్మ గారి హెల్త్కి అంత మంచిది. అలాగే చాలా నీరసంగా ఉన్నారు అంటూ పక్కనున్న ర్యాక్ ఓపెన్ చేస్తుంది. ఆ ర్యాక్లో ఆవిడికి కావాల్సిన మెడిసిన్స్ ఉంటాయి. అలాగే సెలైన్ బాటిల్స్ కూడా ఉంటాయి. అవి తీసి ఆవిడికి సెలైన్ పెడుతుంది. సీత ఏం చేస్తుందో తెలుసుకోవడానికి చూస్తూ ఉంటాడు రావణ్. సీత ఎక్కడా కనిపించదు. తన గదిలో కూడా అస్సలు లేదు. అలాగే హాల్లో ఉన్న ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు. అక్కడ కూడా కనిపించదు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది ఇది అనుకుని ఆలోచిస్తూ అమ్మమ్మ గది ఓపెన్ చేస్తాడు. ఇక్కడ ఎందుకు పెట్టాడంటే ఆవిడ హెల్త్ కండిషన్ కోసమే పెట్టాడు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కోసారి బీపీ డౌన్ అయిపోయి అలాగే పడిపోతూ ఉంటారు కాబట్టి ఎంత వర్క్లో ఉన్నా సరే ఆవిడ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సీత అక్కడ కూర్చొని ఆవిడకి సేవలు చేస్తూ కనిపిస్తుంది. అలాగే సెలైన్ బాటిల్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకొక బాటిల్ కూడా పెడుతుంది. నానమ్మకి మళ్ళీ బీపీ డౌన్ అయింది కాబోలు, పర్వాలేదు తను చూసుకుంటుంది, అందుకే కదా తను తీసుకుని వచ్చింది, తన పని తాను చేసుకుంటుంది అని మనసులో అనుకుంటాడు. 1 అవర్ తర్వాత మెలకు వస్తుంది ఆవిడికి. ఏమైంది అమ్మమ్మ గారు, మీరు ఇలా ఉంటే ఎలా చెప్పండి? పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఆలోచనలు తగ్గించుకోవాలి. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే కదా మాకు మంచి చెడు చెప్పేది. మీరు ఇలా ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి అని అంటూ ఆవిడతో చాలా కలుపుకొలుగా మాట్లాడుతూ ఉంటుంది. అది కాదు సీత, జరిగిపోయిన జ్ఞాపకాలు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటే తెలియకుండానే బాధ కూడా నన్ను నీడలా వెంటాడుతుంది. అప్పుడు నాకు ఇలా బీపీ డౌన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ చూసావా, సీసీ కెమెరా కనిపిస్తుంది కదూ, అది నా మనవడు నా ఆరోగ్యం కోసమే పెట్టాడు. వాడు ఎప్పుడు నన్ను చూస్తూ ఉంటాడు. నాకేమైనా జరుగుతుందా అన్న భయం వాడిది. వాడికి నేనంటే అంత ఇష్టం. మరి ఇది సందర్భం అవునో కాదో నాకు తెలియదు అమ్మమ్మ అని ఒక క్వశ్చన్ ఆవిడ్ని అడగాలని చూస్తుంది. మళ్ళీ అక్కడున్న సీసీ కెమెరా దాన్ని చూసి ఇప్పుడు నేను అడిగితే ఆయనకి తెలిసిపోతుంది అని మౌనంగా ఉండిపోతుంది. అడుగమ్మా, నన్ను ఏమైనా అడగాలి అనుకుంటే. అలాంటిదేమీ లేదా అమ్మమ్మ, సందర్భం వచ్చిన తర్వాత తప్పకుండా అడుగుతాను అని తనతో మాట్లాడుతూ ఉండగానే రావణ్ లోపలికి వస్తాడు. అమ్మయ్య, బ్రతికిపోయాను. ఒకవేళ అడిగి ఉంటే ఈయన తప్పకుండా వినేవాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటో అనుకుంటూ తన వైపే చూస్తుంది. ఏమైంది నానమ్మ, మళ్ళీ బీపీ డౌన్ అయిందా? ఎన్నిసార్లు చెప్పినా నీలో మార్పు కొంచెం కూడా కనిపించడం లేదు. ఒకసారి మా గురించి ఆలోచించడం మర్చిపోకు అంటూ ఆవిడ మీద కోపడతాడు. అది కాదు రావణ, తనకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. నువ్వేం మాట్లాడుకున్నానమ్మా, నీకెన్నిసార్లు చెప్పినా నీలో మార్పు కనిపించడం లేదు అంటూ ఎటో బాధతో ఆవిడతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి. సీత అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఎప్పుడూ గర్జించే సింహంలా కనిపిస్తాడు అలాంటి వ్యక్తి ఇలా బాధపడడం కొంచెం వింతగానే కనిపిస్తుంది అని అనుకుంటూ అతని వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది నానమ్మకి అన్న గొంతుతో ఉలిక్కి పడుతుంది. బాగుంది బాగుంది అని తల అడ్డంగా ఊపేస్తూ ఉంటుంది. అలా ఊపకు, మెడ పట్టేస్తుంది అని అనడంతో పళ్ళు ఇక్కిలిస్తుంది. బీపీ డౌన్ అయింది. అలాగే షుగర్ లెవెల్స్ హైలో ఉంది.
మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మెడిసిన్ వేశాను, సెలైన్ పెట్టాను అని తలదించుకొని చెప్తుంది. పక్కనే ఉన్న సోఫాలో మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు. సీత వెళ్ళి కాఫీ తీసుకుని వస్తుంది. తన వైపు కూడా చూడకుండా కాఫీ అందుకుంటాడు. ఎప్పుడూ తాగే కాఫీ ఫ్లేవర్ కంటే తెలియకుండానే ఈ కాఫీ చాలా బాగా నచ్చుతుంది తనకి. ఒక సిప్ చేసిన తర్వాత తన వైపు చూస్తాడు. కొంపతీసి ఈ కాఫీ నేనే పెట్టానని తెలిసిపోయిందా, నచ్చలేదా అంటూ భయపడుతూ చేతిలో ఉన్న ప్లేట్తో తన ముఖాన్ని కవర్ చేస్తుంది. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కాఫీ చాలా బాగుంది అని చెప్తాడు. కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా వచ్చా, ఏంటో ఈ వింత అనుకుని చూస్తుంది. తను కాఫీ తాగేసిన తర్వాత కాఫీ కప్ తన చేతికిస్తాడు. తను తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఇంతకీ ఈయన మంచివారా చెడ్డవారా అర్థం కావడం లేదు. ఒక్కొక్కసారి మంచిగా కనిపిస్తాడు, ఇంకొకసారి అదే వ్యక్తిలో చెప్పలేనంత కోపము కనిపిస్తుంది. ఆ కోపానికి కారణం ఏమిటి అనుకుంటూ ఆలోచిస్తూ వంటగది నుంచి బయటకు వస్తుంది. అప్పటికే సీత ఫోన్ రింగ్ అవుతూ కనిపిస్తుంది. ఆ ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నేమ్ చూసి చాలా కోపం వస్తుంది రావణ్కి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అతనిలో చెప్పలేనంత కోపం తన పిడికిలి బిగించి అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్న వ్యక్తి సీత వైపు కోపంగా చూసి వెళ్తాడు. అయ్యో రామా, ఇది మరీ బాగుంది, ఇప్పటి వరకు ప్రశాంతంగా కనిపించారు, మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, నా మీద అంత కోపం అనుకుంటూ అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్తుంది సీత. మళ్ళీ తన ఫోన్ రింగ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. ఫోన్ స్క్రీన్ మీద పృథ్వీ నెంబర్ కనిపిస్తుంది. పృథ్వీ గారు నాకెందుకు కాల్ చేస్తున్నారు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది సీత. సీత, ఎలా ఉన్నావు, అతను బాగా చూసుకుంటున్నారు కదూ అంటాడు. నాకేంటి పృథ్వీ గారు, చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? సార్ కూడా నాకు ఫోన్ చేయట్లేదు, ఆయన కూడా బాగున్నారు కదా? మేము చాలా బాగున్నాం సీత, వచ్చే పేషెంట్లు నీ గురించి అడగడమే మరి సరిపోతుంది, ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదా హాస్పిటల్కి. రావాలని నాకు ఉంది, కానీ ఇక్కడి నుంచి బయటపడే అవకాశం లేదు, అందువల్ల రాలేకపోతున్నాను అని చెప్తూ ఉండగా రావణ్ ఆ మాటలు వింటాడు. అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తను కలవాలనే కోరిక తన మనసులో ఉంది, నా వల్ల వెళ్ళలేకపోతుంది. ఇన్ని రోజులు అతను మాత్రమే ప్రేమించాడనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది తను కూడా అతన్ని ప్రేమిస్తుందని. అదే మాట నేను అడిగితే ఏం చెప్పింది? అతనంటే నాకు నిజంగా ఇష్టం లేదని చెప్పింది. ఈరోజు చూస్తే వీళ్ళ మాటలు అలా లేవే, అందుకే నమ్మకూడదు, తని అస్సలు నమ్మకూడదు అని అనుకుంటాడు రావణ్. తన మాటను పూర్తిగా వినలేదు, కేవలం సగం మాత్రమే విన్నాడు కాబట్టి ఆ నిర్ణయానికి వచ్చాడు. సాయంత్రం వరకు అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆవిడకి కావాల్సింది తినిపించి ఆవిడికి టాబ్లెట్లు వేసి పడుకోబెడుతుంది. సీత కూడా పడుకోవడానికి తన గదికి వెళ్తుంది. అప్పటికే రావణ్ నిద్రపోతూ కనిపిస్తాడు. అమ్మయ్య, రాక్షసుడు నిద్రపోతున్నాడు కాబట్టి ఈ రూమ్ చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది అనుకుని వాష్రూమ్కి వెళ్ళి కాసేపు బాల్కనీలో కూర్చుంటుంది. అలా అలా వస్తున్న గాలికి ఎగిసి పడుతున్న తన కుర్రుల్ని సరిచేసుకుంటూ ఆలోచనలో పడుతుంది. అలా ఆలోచిస్తూ అక్కడే పడుకొని నిద్రపోతుంది చేరిక అనుకుని. మార్నింగ్ నిద్రలేచి చూసేసరికి సోఫాలో కనిపిస్తుంది తను. అయినా నేను రాత్రి అక్కడే పడుకొని నిద్రపోయాను కదా, మరి సోఫాలో ఎలా ఉన్నాను? నాకై నేనే వచ్చాను కాబోలు, గుర్తులేదు. టైం వైపు చూస్తుంది. అప్పటికే టైం 8 కావడం వల్ల త్వరగా రెడీ అయ్యి కిందికి వెళ్తుంది బామ్మగారిని చెక్ చేయడానికి. అప్పటికే ఆవిడ చాలా బాగా కనిపిస్తారు. ఆవిడలో నీరసం కూడా పోతుంది. మెల్లిగా తనని బయటికి తీసుకుని వస్తుంది. బామ్మగారు, మీరు కూర్చోండి, నేను పూజ చేసుకుని వస్తాను అని తను పూజ చేయడానికి వెళ్ళిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. సీత వైపు చూస్తూ సీత దేవునికి పూజ చేసి వచ్చిన తర్వాత హారతి ఆవిడకి అందిస్తుంది. అలాగే విభూతి తీసుకుని వచ్చి నుదుటిన పెడుతుంది. ఇదంతా గమనిస్తున్న 2 కళ్ళు మాత్రం సంతోషపడతాయి. రావణ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వస్తాడు. మనం అనుకున్న పనులు ఎంతవరకు వచ్చాయి? ఆల్మోస్ట్ అయిపోయాయి నానమ్మ, నువ్వే వరీ అవ్వకు, అంతా కౌశిక్ చూసుకుంటాడు. రేపు ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం 5 o'clockకి వెళ్తే అక్కడికి రెడీ అవ్వచ్చు. అలాగే అది సరే, అందరినీ పిలిచావు అన్నావు కదా, నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు కూడా వస్తున్నారా? రావాలి కదా, నేను ఎంత సంతోషంగా ఉన్నానో వాళ్ళు కూడా చూడాలి కదా నానమ్మ. మోసం చేసి నా జీవితం నాశనం చేయాలని చూశారు, కానీ ఆ మోసం నా మనసులో గెలవాలని ప్రోత్సాహాన్ని నింపింది వాళ్ళకి తెలియాలి కదా. ఇంకా వాళ్ళ మీద ప్రేమ నీకు చావలేదని అనుకుంటున్నారు. అందుకే నేను ఎంత సంతోషంగా ఉన్నానో, అలాగే నా భార్య ఎంత అందంగా ఉందో వాళ్ళు కూడా చూసి ఓర్వ లేకుండా పోవాలి. అంటే రావణ్, నేను అనుకుంది నిజమే అన్నమాట. అందుకోసమైనా ఈ ఏర్పాట్లంటే సీతని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? కేవలం పంతం కోసం మాత్రమే తనను పెళ్లి చేసుకున్నావా? అయ్యో నానమ్మ, పంతం కోసం పెళ్లి చేసుకుంటే ఎవరినైనా చేసుకోవచ్చు, కానీ కేవలం తనని మాత్రమే చేసుకున్నానంటే నీకు అర్థం కాలేదా? నిజమే చెప్తున్నావు కదూ, నీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
ఇంటిని చక్కదిద్దగలిగే ఓర్పుతనంలో ఉంది. అందులో నీకు హెల్త్ బాగా లేకుంటే ఎంత బాగా చూసుకుందో చూడు. నేను ఇష్టపడే చేసుకున్నాను. నువ్వు ఈ విషయం గురించి ఆలోచించి మళ్ళీ హెల్త్ పాడు చేసుకోకుండా రేపటి కోసం మా నాన్నమ్మ యంగ్గా తయారవ్వాలి. ఆ ప్రిపరేషన్లో ఉండు. సరే, నిన్నటి నుంచి నువ్వు ఫుడ్ కూడా తినలేదు కదా అంటూ ఆవిడ ప్లేట్లో టిఫిన్ పెడతాడు. అలాగే తను కూడా తింటాడు. వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది సీత. టిఫిన్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. అవును బామ్మగారు, రేపు రేపు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? అయ్యో, నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను, అయినా తెలిసిపోయిందా? ఇంకేం జరుగుతుంది చెప్పు. మీ ఇద్దరికి రిసెప్షన్, అలాగే మీకు కార్యానికి ఏర్పాట్లు చేశాం అదే రోజు. కార్యక్రమం అని అన్నారంటే ఏంటి? ఓరు తింగరి పిల్ల, అది కూడా తెలీదా నీకు? మీ ఇద్దరికి శోభనం. ఏంటమ్మమ్మ మీరు మాట్లాడుతుంది? ఏంటేంటో ఎందుకు మాట్లాడుతున్నాం? ఉన్నదే మాట్లాడుతున్నాను. పెళ్ళి జరిగిన తర్వాత అది సహజం కదా. అలా కాకుండా ఇలాగే నువ్వు ఒక చోట వాడొక చోట ఉండిపోతారా ఏంటి? అలా ఉండిపోతే మా వంశాన్ని నిలబెట్టడానికి వారసులు ఎలా వస్తారు అంటూ తన బొగ్గని గిల్లుతుంది. ఓరు దేవుడా, కార్యం అంటే ఏదో పూజ అనుకున్నాను, ఇలా నన్ను బలిపశువుని చేస్తారా అని అనుకోలేదు అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది సీత. ఆ రోజు మొత్తం అదే ఆలోచనతో గడిపేస్తుంది. రావణ్ కూడా ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. తను మాత్రం తిని వెళ్ళి నిద్రపోతుంది. ఎంత ప్రయత్నించినా తనకు నిద్ర పట్టడం లేదు. రాత్రి 10:30 సమయానికి ఇంటికి చేరుకుంటాడు. అది కూడా కాస్త డ్రింక్ చేసి. రూమ్లోకి వచ్చిన తర్వాత అమాయకంగా నిద్రపోతున్న సీత తన కంట పడుతుంది. అలాగే తూలుతూ తన వద్దకు వెళ్తాడు. ఏంటి ఇలా తగులుతున్నాడు అని కళ్ళకి తన మోచేయి అడ్డుగా పెట్టుకుని ఉండడం వల్ల ఒక కంటితో తనని చూస్తూ ఉంటుంది. ఫ్యాన్కి తన చీర కొంగు ఎగసి పడుతూ ఉంటే తన నాభి భాగం క్లియర్గా కనిపిస్తుంది రావణ్కి. అప్పటి వరకు సీత రావణ్ తన దగ్గరికి రావడం మాత్రమే అబ్జర్వ్ చేస్తుంది. కానీ తన చూపు ఎక్కడుందా అని అప్పుడు తన శరీరాన్ని చూసుకుంటుంది. ఇప్పుడు చీర సరి చేసుకుంటే తనకు అనుమానం వస్తుంది అని భయంతో గట్టిగా పిడికిలు బిగిస్తుంది. కదలకుండా మెల్లగా తన చెయ్యి నడుం వద్ద వరకు వెళ్తుంది. ఏసీ ఆన్ చేస్తుంది. ఈ అమ్మాయికి చలి వేయట్లేదా ఏంటి అనుకుని పక్కనే ఉన్న బెడ్షీట్ తీసి తనకి కప్పుతాడు. అప్పుడు తను మాట్లాడిన 2 మాటలకే నోటి నుంచి స్మెల్ తన ముక్కు వరకు చేరుకుంటుంది. అయ్యో రామా, ఎంత ఫుల్గా తాగేసి ఇంటికొచ్చాడు, ఇంట్లో వాళ్ళు కూడా తనని పట్టించుకోరేమో అని మనసులో అనుకుంటుంది. అలా వెళ్ళి బెడ్ మీద అలాగే పడిపోతాడు. ఎంత ఫుల్గా తాగేస్తున్నాడు, అంత ట్రాఫిక్లో ఎలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు అనుకుంటూ. కానీ తన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని కొంచెం కూడా ఆలోచన లేదు ఇతనికి అనుకుంటూ నిద్రపోతుంది తను కూడా. అలా వెనక్కి వెళ్ళి బెడ్ మీద పడిపోయి నిద్రపోతాడు. సీత మెల్లగా లేచి తన కాలుకున్న షూస్ తీసి పక్కన పెడుతుంది. అలాగే తనకి బెడ్షీట్ కప్పుతుంది. అలాగే ఆలోచిస్తూ నిద్రపోతుంది. సుమారు 5 గంటల సమయం వాళ్ళ డోర్ ఎవరో కొట్టిన శబ్దం వినిపిస్తుంది. ఈ సమయంలో ఎవరొచ్చారు అనుకుంటూ నిద్ర మధ్యలో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది సీత. ఎదురుగా వాళ్ళ అత్తయ్య కనిపిస్తుంది. ఏమైంది అత్తయ్య, ఈ టైంలో వచ్చారు? సీత, నిన్న నీకు చెప్పడం మర్చిపోయాను తల్లి, నువ్వు ఎర్లీగా నిద్రపోయావు. ఈరోజు 6 గంటలకి సత్యనారాయణ స్వామి వ్రతం, అది కూడా మీ ఇద్దరు దంపతులు చేయాలి. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి కింద. నువ్వు రావణ్ ఇద్దరు తయారై ఈ బట్టలు కట్టుకుని కిందికి రండి అని తన చేతిలో బట్టలు పెట్టి వెళ్ళిపోతుంది వాళ్ళ అత్తయ్య. సీత ఆ బట్టలు తీసుకుని పక్కన పెడుతుంది. ఆ చీర వెయిట్ చూసి ఆశ్చర్యపోతుంది సీత. అందులోనూ అది పట్టు చీర. దీన్ని నేను కట్టుకొని ఎప్పటి వరకు మోయాలో అర్థం కాక ఆ చీర బరువును చూస్తూ ఉంటుంది. ఏంటో చీరలు కూడా బరువు పెరిగిపోతున్నాయి అనుకుంటూ ఫ్రెష్ అయిపోవడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి కూడా బయటకు వస్తుంది. అది బాత్రూంలో కట్టుకోవడానికి అస్సలు కుదరదు కాబట్టి ట్రయల్ రూమ్కి వెళ్తుంది. అక్కడ పాపం ఒక 15 మినిట్స్ కష్టపడిన తర్వాత ఫైనల్గా చీర కట్టుకోవడం పూర్తి చేస్తుంది. అప్పటికే టైం 5:30 అవుతుంది. తన తడి జుట్టు తుడుచుకుంటూ బయటకు వస్తుంది. రావణ్ని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది తను. ఏమండి ఏమండి అని పిలుస్తున్నా కానీ తన పిలుపు తన చెవికి వద్దకు కూడా వెళ్ళట్లేదు. రాత్రి ఫుల్లుగా తాగి రావడం, ఇప్పుడు పందిలా పడుకోవడం, మరి ఇంకా ఎలా మెలకు వస్తుందో ఈ రాక్షసుడికి అని పైకి అనేసి ముందుకు కదులుతుంది సీత. అలా వెళ్తున్న సీత చేయి పట్టుకుని ఒక్కసారిగా లాగుతాడు రావణ్. తను నిద్రపోతున్నాడు అనుకున్న సీత తను అలా లాగడంతో ఒక్కసారిగా దేవుడా అనుకుంటుంది. అలాగే రావణ్ మీద పడిపోతుంది తను. తన చేతిలో ఉన్న టవల్ కూడా పడిపోతుంది కింద. అలా నీటి బిందువులు రావణ్ ముఖం మీద పడతాయి. తన హెయిర్ మొత్తం తన ముఖం మీద పడుతుంది. మొదటిసారి తనకి అంత దగ్గరగా వెళ్తుంది. రావణ్ హార్ట్ బీట్ తనకు వినిపిస్తుంది. గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఏం తిడతాడు అన్న భయంతో. ఏంటే ఏదో వాగావు, మళ్ళీ ఏమీ తెలియనట్టు అమాయకంగా వెళ్ళిపోతున్నావు? నేను ఎంత తాగినా బయట ఏం జరుగుతుందో గమనించలేని అమాయకుణ్ణి కాదు. నన్ను చాలా తక్కువ అంచనా వేశావు నువ్వు.
ఫుల్గా తాగి పడిపోయావు అనుకున్నావు నువ్వు. నా షూ తీసి నాకు బెడ్షీట్ కప్పడం కూడా నాకు తెలుసు అని అనడంతో కళ్ళు తెరిచి అమాంతం అతని కళ్ళలోకి చూస్తుంది. ఏంటి, నాకేం తెలియదు అనుకుంటున్నావా? ప్రతి అణువు నాకు తెలుసు. ఇంట్లో చీమ కదిలిన పసిగట్టే శక్తి నాకుంది, అర్థమవుతుందా? అమ్మ వచ్చి డోర్ కొట్టడం, నువ్వు ఆ చీర బరువు చూసుకోవడం అంతా చూస్తూనే ఉన్నాను అని తన వైపు అలా చూస్తూ ఉంటే భయంతో వణికిపోతుంది సీత. పొద్దున్నే నువ్వు ఏడ్చావంటే కింద వాళ్ళకి తెలిసిపోతుంది, వెళ్ళి రెడీ అవ్వు అని తనని పక్కకి నెట్టేస్తాడు. ఇతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలా పడిసిగట్టేస్తున్నాడు ఏంటి దేవుడా అనుకుంటూ త్వరగా రెడీ అయిపోతుంది. రావణ్ కూడా ఫ్రెష్ అయి వస్తాడు. అప్పటికే తన బట్టలు బెడ్ మీద కనిపిస్తాయి, వాటిని వేసుకుంటాడు. సీత అంత హెవీ జ్యువెలరీ చూసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. మా నానమ్మ నా పెళ్లి కోసం డబ్బులు దాచి మరీ నగలు చేపించింది, కానీ వీళ్ళకి డబ్బంటే లెక్కే లేదు. ఒక్కొక్కటి ఇంత బరువుగా ఉంది, ఆర్భాటం కోసం వేసుకోవాలి తప్పనిస్తే మనం కంఫర్ట్గా లేవు ఈ నగలు అనుకుని వాటి వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ రజని డోర్ కొడుతుంది. అయిపోయిందా అని అడుగుతుంది. అయిపోయింది అత్తయ్య అంటుంది. తన కిందికి రండి అని చెప్తుంది. ఏంటి ఇంకా నగలు పెట్టుకోలేదు, త్వరగా కానివ్వు. వీళ్ళకి పక్కన వాళ్ళ ఇష్టంతో పని అవసరం లేదనుకుంటా అని అనుకుంటూ అక్కడ హెవీగా ఉన్న నగలు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వెనక నుంచి 2 చేతులు తన మెడలో ఒక సింపుల్ డైమండ్ నెక్లెస్ పెడతాడు. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి చాలు, ఇక పద అంటూ తన చేయి పట్టుకుని కిందికి తీసుకుని వస్తాడు. అప్పటికే పూజ కోసం అన్ని ఏర్పాట్లు మొదలవుతాయి. అలాగే పంతులు గారు కూడా వస్తారు. బాబు, ఆ అమ్మాయి నుదుటిన కుంకుమ పెట్టండి, పెళ్ళైన స్త్రీ నుదుటిన కుంకుమ మర్చిపోకూడదు అని పంతులు గారు చెప్పడం వల్ల రావణ్ తన నుదుటి మీద కుంకుమ పెడతాడు. ఇరువురి చేత పూజ జరిపిస్తారు. అలాగే వ్రతకథ చదివి వినిపిస్తారు పంతులు గారు. పూర్తయిన తర్వాత పంతులు గారి ఆశీర్వాదం తీసుకుని ఆయనకి పట్టుబట్టలు పెట్టి దక్షిణ సమర్పిస్తారు. ఇంటికొచ్చిన ముత్తైదుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ వ్రతానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వారిద్దరి జంటను చూసి ఒకరి చెవులో ఇంకొకరు కొరుక్కోవడం మొదలవుతుంది. రావణ్కి పెళ్ళి అవుదనుకున్నాను రజని ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈడు జోడు చాలా బాగుంది వీళ్ళిద్దరి జంట. మేము వెళ్ళిన తర్వాత దిష్టితి ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కదా, అందులోనూ రిసెప్షన్లో హైలైట్గా నిలుస్తారు వీళ్ళిద్దరు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఆ మాటలు రావణ్ చెవులో పడతాయి. అది విన్న తర్వాత ఇంకా యాటిట్యూడ్ ఎక్కువైపోతుంది అతనిలో. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్తుంది బామ్మగారు. అందులోనూ రిసెప్షన్ సాయంత్రం. అలాగే వాళ్ళ కార్యం ఉంది కాబట్టి సరిగ్గా నిద్ర ఉండదు. ఇప్పుడు నిద్రపోండి, మీకు కూడా ఆఫీస్ లేదు కదా, మరి ఎక్కడికి బయటకు కదిలావు? కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది నానమ్మ, ఇప్పుడు ఆ పనులన్నీ పక్కన పెట్టరా, ఈరోజైనా నా మాట వింటావు కదా అని చెప్పడంతో తను కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అందరూ 5 o'clockకి అక్కడి నుంచి రిసార్ట్కి బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యూటిషియన్ వచ్చి తన అందంగా ముస్తాబ్ చేస్తుంది. పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ నెటెడ్ ఫ్రాక్, అలాగే దానికి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ ప్యాంట్, సిల్వర్ షర్ట్, దానిపైన పింక్ కలర్ జాకెట్ వేసుకుని చాలా అందంగా ఉంటాడు రావణ్. తన పొడవైన జుట్టుకి బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ వేస్తుంది బ్యూటిషియన్. మెడలో హెవీగా కాకుండా అప్పుడు కూడా ఒక డైమండ్ నెక్లెస్, అలాగే డైమండ్ బ్యాంగిల్స్, మెడలో నల్ల పూసలు, చాలా సింపుల్గా అందంగా ఉంటుంది. రావాల్సిన అతిథులు అందరూ ఆ రిసెప్షన్కి అటెండ్ అవుతారు. రావణ్ అందరినీ రిసీవ్ చేస్తాడు. తర్వాత స్టేజ్ మీదకి వెళ్తారు. అప్పుడు అందంగా ముస్తాబ్ చేసిన సీతను తీసుకుని వచ్చి తన పక్కన కూర్చొని పెట్టి వెళ్తుంది. తన వైపే చూపు వెళ్తుంది. అంత అందంగా ఉంది తను. నార్మల్గానే వితౌట్ మేకప్ బ్యూటిఫుల్గా ఉంటుంది సీత. అలాంటిది ఇంకొంచెం మేకప్ జోడిస్తే ఎలా ఉంటుంది? దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్య కూడా అసూయ పడుతుందేమో తనని చూసి, అంత అందంగా ఉంది. అలా ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పి వెళ్తూ ఉంటారు. కానీ అక్కడికి వచ్చిన ఒక జంట మాత్రం వాళ్ళ వైపు ఓర్వ లేకుండా చూస్తూ ఉంటుంది. తను నవ్వుతూ అందరినీ పలకరిస్తూ తన భార్యని అందరికీ పరిచయం చేస్తూ తన భుజం చుట్టూ చేయి వేయడం చూసి తన చేతిలో ఉన్న చీర కొంగు ఎలా పడితే అలా నలిపేస్తుంది. అది గమనిస్తూ ఉంటాడు రావణ్. తను అలా చూస్తూ ఉంటే తనకి ఇంకా సంతోషం వేస్తుంది. సీతని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. సీత అతని వైపు అలాగే చూస్తూ ఉంటుంది. నా వైపు చూడడం మానేసి నవ్వుతూ కనిపించు, ఎక్కడైనా తేడాగా అనిపించిందనుకో తర్వాత నీ పని అంతే అని బెదిరించడంతో అందరికీ నవ్వుతూ కనిపిస్తుంది సీత. ఏంటి వాడు పిచ్చివాడు అయిపోతాడు అనుకున్నామే, ఇలా ఆ అమ్మాయితో అంత సంతోషంగా ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా అలాగే ఉంది అంటే నిజంగానే ప్రేమించే పెళ్లి చేసుకున్నాడా? వాడిని నాశనం చేద్దాం అనుకున్నాను, కానీ వాడి సంతోషాన్ని చూసి కంపరం వేస్తుంది అని పక్కనున్న వ్యక్తి చెప్పడంతో అక్కడున్న అమ్మాయి ఇంకా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. తన వెనకాలే ఆ అబ్బాయి కూడా వస్తాడు. వాళ్ళ వైపు అంత కోపంగా చూస్తున్న అమ్మాయి ఎవరో. రావణ్ తనని చూసి సీతకి ఇంకా దగ్గరగా వెళ్ళడానికి కారణం ఏమిటి? అసలు వీళ్ళ మధ్య సంబంధం ఏమిటి?
తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.